హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి శోభయాత్ర నిర్వహించారు. హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన యాత్రను ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులంతా ఐక్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. పట్టణ పురవీధుల గుండా సాగిన శోభయాత్రను యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. డీజే చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ సందడి చేశారు. శోభయాత్రతో పురవీధులు శోభయమానంగా కనిపించాయి. శివాజీ గారి యొక్క చరిత్రను ప్రపంచ దేశాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశం ఎంత గొప్ప వీరులను కన్నదో ఈ రోజు ప్రపంచ దేశాల లైబ్రరీలో శివాజీ గారి యొక్క చరిత్రని చదివే పరిస్థితి వచ్చిందంటే హిందువుల గురించి కానీ ఈ దేశ చరిత్ర గురించి కానీ ప్రపంచ దేశాలు ఎంత